సాటి మనిషికి సాయం చేయడం మనిషి జీవితంలోనే ఉత్కృష్టమైన ధర్మం. అందుకే మానవ సేవే మాధవ సేవ అని పెద్దలంటారు. అవసరానికి ఆదుకున్నవాడు మిత్రుడు, రక్త సంబంధంతో సహాయం చేసేవాడు బంధువు. కానీ ఎలాంటి సంబంధం లేకుండానే సేవ చేసేవారు మహనీయులు. దీనజనులు, అన్నార్తులు, అనాథలు, నిర్లక్ష్యానికి గురైన వృద్ధులు, నిరాశ్రయులైన పిల్లలు, ఇలా ఎందరో సహాయం కోసం జాలిగా ఎదురుచూస్తోన్న సమాజమిది. అలాంటి అసహాయకులకు ఆపన్న హస్తం అందిస్తూ ఎలాంటి లాభాపేక్ష లేకుండా, ఏ ప్రయోజనాలను ఆశించకుండా పరోపకారంలో తరిస్తున్న ఓ మహోన్నత సంస్థ సేవ. దశాబ్దానికి పైగా తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో తమ సేవా కార్యక్రమాలను విస్తరిస్తూ ప్రజల ఆదరాభిమానాలకు పాత్రమయ్యింది సేవ. ఆయురారోగ్య ఐశ్వర్యాలు, విజ్ఞానం సామాన్యులకు కూడా అందాలనేదే ఈ సంస్థ ఉన్నత లక్ష్యం. మానవ సేవయే మాధవ సేవ అని భావించి మా అమ్మగారితో కలిసి 2001వ సంవత్సరంలో సేవ సంస్థ స్థాపించాము. గ్రామీణ ప్రాంతాల వారికి వైద్య సహకారాన్ని ఉచితంగా అందిస్తూ పలు రకాల విషయాలపై అవగాహన కల్పిస్తూ వస్తున్నాము. ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలను దిగ్విజయంగా చేపట్టింది ఈ సంస్థ. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు ఎన్నో విషయాలపై అవగాహన కల్పించే కార్యక్రమాలను చేపడుతోంది. పౌష్టికాహారం, ఆరోగ్యం, పర్యావరణ అంశాలు, బాలకార్మిక వ్యవస్థ, బాలల మహిళల హక్కులు, HIV ఎయిడ్స్, మనుషుల అక్రమ రవాణా వంటి ఎన్నో సామాజిక అంశాలపై వారిని చైతన్యపరుస్తోంది. గ్రామీణ ప్రాంత మహిళలకు ఆర్థిక స్వావలంబన సాధించేలా టైలరింగ్, మెషిన్ ఎంబ్రాయిడరీ, బాటిక్ పెయింటింగ్, ఫ్యాబ్రిక్ పెయింటింగ్, గ్లాస్ పెయింటింగ్, ఫోటో లామినేషన్, వర్మీ కంపోస్ట్, బేకరీ ఉత్పత్తులు, పేపర్ కవర్ల తయారీ, విస్తరాకులు, కప్పుల తయారీలో శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అన్నిటికంటే ముఖ్యంగా ఈ సంస్థ నిర్వహించే వైద్య శిబిరాలది ప్రత్యేక స్థానం. వివిధ రోగాలకు సంబంధించి పరీక్షలు నిర్వహించడం, రోగ నిర్ధారణ జరిగితే తీసుకోవలసిన చికిత్సపై సలహాలు, సూచనలు ఇవ్వడం, ఆరోగ్యానికి సంబంధించిన అంశాలపై అవగాహన కల్పించడం వంటి ఎన్నో కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం వల్ల ఎందరో ప్రాణాలు నిలబడ్డాయంటే అతిశయోక్తి కాదు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ప్రాణాధారమైన వైద్య సమాచారాన్ని అందించడమే ఈ కార్యక్రమ ముఖ్య లక్ష్యం. ఉచిత వైద్య శిబిరం ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్క్రీనింగ్ అండ్ అవేర్నెస్ ఇవ్వడం. అట్లీస్ట్ ఎక్కడో దగ్గర మనకు ఒక జబ్బు ఉందంటే వాళ్ళు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, లేదు వేరే కన్సల్టెంట్ని ఎవరైనా కన్సల్ట్ అవ్వాలన్నా అనే దీంట్లో కూడా మనం పేషెంట్ని గైడ్ చేసేదానికి వీలవుతుంది. సో ఈ సంస్థ మెయిన్ ఉద్దేశం ఏంటంటే మారుమూల ప్రదేశంలో ఎక్కడైతే వైద్య సదుపాయం లేదో వాళ్ళల్లో వీలున్నంత వరకు హెల్త్కి సంబంధించి అవేర్నెస్ క్రియేట్ చేయడమే మా ముఖ్య ఉద్దేశం. జీవితాంతం శ్రమించి తమ బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం తప్పించి జీవిత చరమాంకంలో ఆదుకునేవారు లేక విలవిలలాడే పండుటాకులకు ఆసరా అందించాలనే మహోన్నత ఆశయంతో ఏర్పాటు చేసింది అరుణోదయ వృద్ధాశ్రమం. చంద్రగిరిలో ఏర్పాటైన ఈ ఆశ్రమంలో ప్రస్తుతం 25 మంది వరకు వృద్ధులు ఆశ్రయం పొందుతున్నారు. ఇదంతా ఎలాంటి లాభాపేక్ష లేని ఉచిత సేవ. ముఖ్యంగా అనాథలైన వృద్ధులకు కూడు, గూడు, నీడ కల్పిస్తూ అవసరానికి వైద్య సహాయాన్ని అందిస్తూ వారి వానప్రస్థాశ్రమంలో ఆనందాన్ని నింపుతోంది సేవ. అన్నింటికంటే వీరికిక్కడ దొరికేవి ప్రేమాభిమానాలు, వయస్సుకు తగ్గ గౌరవం. మానసిక శాంతి, ప్రశాంతత కోసం పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ వారి శారీరక, మానసికోల్లాసానికి తోడ్పడుతోంది అరుణోదయ వృద్ధాశ్రమం. ఈ అరుణోదయ వృద్ధాశ్రమానికి తోడు
ఆర్థికంగా చితికిపోయి సామాజికంగా ఒంటరైన వృద్ధులకు, కలహాలతో కుటుంబానికి దూరమైన దురదృష్టవంతులకు కౌన్సిలింగ్ చేసి వారి జీవితాల్లో సంతోషాన్ని నింపడమే ఈ కేంద్రం ముఖ్య విధి. అంతేకాదు, వెంకటగిరిలో స్థాపించిన అరుణోదయ ఫ్యామిలీ కౌన్సిలింగ్ కేంద్రం కూడా తన వంతుగా సామాజిక బాధ్యతను విజయవంతంగా నిర్వర్తిస్తూ వస్తోంది. కుటుంబాల్లో చోటు చేసుకునే పలు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తోంది. వివాహ బంధాల్లో ఏర్పడే విభేదాలు, వరకట్న వేధింపులు, గృహ హింస వంటి సమస్యలపై కౌన్సిలింగ్ నిర్వహిస్తోంది. అరుణోదయ సేవాశ్రమం చేస్తున్న కృషిని, సేవా తత్పరతను ప్రపంచం గుర్తించింది. అభినందన వెల్లువలో ముంచెత్తింది. వివిధ రంగ ప్రముఖులు స్వయంగా ఈ ఆశ్రమాన్ని సందర్శించారు, ప్రశంసల వర్షం కురిపించారు. ప్రస్తుత కాలంలో వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను చూచువారు అరుదైనారు. అటువంటి వారిని దగ్గర చేర్చుకుని వారికి ఉచితంగా సేవలందించేటందుకు కృషి చేస్తున్న మంజూషాను చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. డాక్టర్ గంగిరెడ్డి గారు సహృదయంతో ఈ సేవలో ఆమెకు అన్ని విధాలా సహకరిస్తున్నారు. చంద్రగిరిలో వీరు నడుపుతున్న అరుణోదయ వృద్ధాశ్రమాన్ని మేము సందర్శించినాము. ఉన్నంతలో వృద్ధులకు కావలసిన అన్ని వసతులను సమకూరుస్తారు. సేవా సంస్థ చేస్తోన్న కృషికి జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు కూడా లభించింది. ఎన్నో సంస్థలు పురస్కారాలు, సన్మానాలు అందించాయి. అమెరికాలోని తెలుగువారి అభ్యున్నతికి కృషి చేస్తూ నాట్స్, ప్రముఖ సినీ నటులు చిరంజీవి, చిత్ర నిర్మాత డాక్టర్ రామానాయుడు చేతుల మీదుగా సేవాశ్రమం వ్యవస్థాపకులు శ్రీ మంజూష గారు సత్కారాలు అందుకున్నారు. సామాజిక సేవ, పరోపకారం కోసం త్రికరణ శుద్ధిగా కృషి చేస్తున్న సేవాశ్రమం తన కార్యక్రమాలను విస్తరిస్తోంది. నిజాయితీగా అందించే సేవా కార్యక్రమాలు అర్హులకు అందాలని తప్పిస్తోంది. ఈ కార్యక్రమాలన్నింటినీ ఇంతవరకు అద్దె భవనాల్లోనే నిర్వహిస్తూ వస్తోంది. వృద్ధాశ్రమంలో ఉన్న వారికి ఎన్నో సదుపాయాలు కల్పించాలని ఉన్నా సొంత ప్రాంగణం లేక రాజీ పడాల్సి వస్తోంది. అందుకోసమే ఇప్పుడు సొంత భవనాన్ని సమకూర్చుకునే ప్రయత్నంలో పడింది. ఆంధ్రుల ఆధ్యాత్మిక రాజధాని, కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు కొలువుదీరిన తిరుపతి నగరానికి 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాగయ్య గారి పల్లెలో సొంత నిధులతో 2 ఎకరాల స్థలాన్ని భవన నిర్మాణం కోసం సమకూర్చుకుంది. స్థలంలో ఉన్న హైటెన్షన్ విద్యుత్తు స్తంభాలను ముందుగా తొలగించి స్టోరేజ్ కోసం 2 షెడ్లను నిర్మించుకుంది. ఇప్పుడు తన మహోన్నత ఆశయాల నిర్వహణకు అరుణోదయ సేవాశ్రమం భవనాన్ని నిర్మించుకోవాలని సంకల్పించింది. ఈ అరుణోదయ సేవాశ్రమంలో అనాథలైన వృద్ధులకు నిలువ నీడ కల్పించాలన్నది సంస్థ ఆశయం. అంతేకాదు, కన్నవారికి దూరమై నా అన్నవారు లేని అనాథ పిల్లల కోసం కూడా ఇక్కడ ఓ శరణాలయం ఏర్పాటు చేస్తున్నారు. తమ వారి ప్రేమానురాగాల కోసం పరితపించే అనాథలకు వృద్ధాశ్రమంలోని వృద్ధులే తల్లి, తండ్రి. వారికి ఈ అనాథ పిల్లలే కన్నబిడ్డలు. ఒకరికొకరు విధివశాత్తు వారి జీవితాల్లో దూరమైన బాంధవ్యాలకు మళ్లీ ఊపిరిపోయాలని తపిస్తోంది అరుణోదయ సేవాశ్రమం. అనాథ శరణాలయంలోని పిల్లలకు వారి వారి అభిరుచికి తగ్గట్టుగా వృత్తి విద్యలో శిక్షణను ఇస్తారు. శరణాలయం నుంచి బయటకెళ్లే సమయంలో వీరందరూ ప్రయోజకులై సమాజానికి ఉపయోగపడాలన్నది సేవాశ్రమం యొక్క ప్రధాన ఉద్దేశం. ఇక్కడ వృత్తి విద్యలో శిక్షణ పొందిన వారు తమ కాళ్లపై తాము నిలబడడమే కాక 10 మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలన్నది సంస్థ లక్ష్యం. వీటితో పాటు ఆరోగ్య కేంద్రాన్ని కూడా నెలకొల్పి చుట్టుపక్క గ్రామాల ప్రజలకు అవగాహన, వైద్య పరీక్షలు, చికిత్స అందించేందుకు కృషి చేస్తోంది. ఇందుకోసం స్పెషలిస్ట్ డాక్టర్లతో ఉచితంగా వైద్య శిబిరాలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తోంది. దీపంతో దీపాన్ని వెలిగించి అంధకారాన్ని పారద్రోలాలనే తలంపుతో తామందించిన సేవను పొందిన వారు అదే స్ఫూర్తితో సేవా కార్యక్రమాలను విస్తరించాలని,
ఈ సేవా దృక్పథం ఆగిపోకుండా నిరంతరాయంగా కొనసాగుతూనే ఉండాలని మనస వాచ కర్మణ ఆకాంక్షిస్తోంది అరుణోదయ సేవాశ్రమం. సంస్థ చేపట్టిన అన్ని సేవా కార్యక్రమాలకు అవసరమయ్యే నిధులను స్వయంగా సమకూర్చుకోవాలని, పళ్ళు కూరగాయలను సొంత క్షేత్రంలోనే పండించుకోవాలని, నిర్వహణ కోసం ఎవరిపైనా ఆధారపడకుండా స్వయం ఉపాధి కార్యక్రమాల ద్వారా ముందుకు సాగాలని ప్రయత్నిస్తోంది. చేతనైన వారు చేయూతనివ్వడం మానవ ధర్మం. అందుకే ఆపన్న హస్తం అందించే వారిని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తోంది. ఈ మహాయజ్ఞంలో పాలు పంచుకునే వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తోంది. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని జీవిత చర్మాంకంలో ఉన్న ఈ పెద్దల మోముపై ఒక చిన్న చిరునవ్వుని ఉదయింపజేయాలని మా ఆశ. మా ఈ సంకల్పానికి మీ చేయూత ముందు కూడా ఇలాగే కొనసాగుతుందని, మీ సహాయ సహకారాలతో మేము తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయగలమని ఆశిస్తున్నాను. చేయి చేయి కలుపుదాం, సేవా దృక్పథాన్ని విస్తరిద్దామంటూ ముందుకు సాగిపోతోంది సేవ. ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులే మిన్న అని ప్రగాఢంగా విశ్వసిస్తోంది సేవ.